1971లో మార్నర్ 9 శాటిలైట్ మార్స్‌లో ఒకప్పుడు ద్రవ రూపంలో నీరు ఉండేదని మరియు గ్రహంపై ద్రవ రూపంలో నీరు ప్రవహించినట్లు తగిన ఆధారాలు సేకరించింది. గ్రహం యొక్క టోపోగ్రాఫికల్ లక్షణాలు, నదీ ప్రవాహ మార్గాలు, వాటి గుర్తులు మరియు పట్టి పగుళ్లు నీటితో నిండిన గతాన్ని మనకు సూచిస్తాయి. అంతేగాక 2005లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క మార్స్ ఆర్బిటర్ హైడ్రేటెడ్ ఖనిజాలను గుర్తించింది. అవి స్ఫటిక నిర్మాణంలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ పరమాణువులు కలిగి ఉన్న శిలలు. ఇవి ద్రవరూప నీటి సమక్షంలో మాత్రమే ఏర్పడతాయి. 2012లో రోవర్ క్యూరియాసిటీ మార్స్‌పై దిగినప్పటి నుంచి ఇది గతంలో సరస్సు కేంద్రంగా ఉన్న గేల్ క్రేటర్ లోపట తిరిగి ద్రవ రూపంలో నీరు ఇక్కడ ఉండేదనటానికి అనేక ఆధారాలు సేకరించింది. 2014లో ఇది లేయర్డ్ నిర్మాణంలో సెడిమెంటరీ ఫోటో తీసింది. అది ఒక నది డెల్టాకు ప్రవహించే ప్రవాహ గుర్తులు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మార్స్ పై ద్రవ జలాలు మిలియన్ల సంవత్సరాల పాటు కొనసాగినప్పటికీ ఇది 2-3 బిలియన్ సంవత్సరాల క్రితం కనుమరుగైంది. ఏది ఏమైనా భూమిలా పచ్చని చెట్లు, సముద్రాలు, జీవ ప్రాణితోటి ఉండాల్సిన మార్స్ ఇలా ఎడారిలా మారటం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.